మన దేశం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం. వ్యవసాయానికి రైతే కదా వెన్నెముక. మరి అలాంటి రైతు ఇంటిలో సర్వసాధారణంగా మనకు కనిపించే వస్తువులు ఏమేమి ఉంటాయి? బస్తాలు, గోనె సంచులు, అవునా? వీటిలోనే కదా రైతు తాను పండించిన పంటనంతా నిల్వ చేసుకుని మార్కెట్లో అమ్మటానికో లేదా వేరే చోటికి తీసుకెళ్ళడానికో ఈ గోనె సంచుల్నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే, ఈ గోనె సంచుల్లో నిల్వ చేసిన పంట ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ గోనె సంచులు ఎక్కువ బరువును కూడా మోయగలుగుతాయి కాబట్టి. అలాంటి గోనె సంచులు వేటి నుండి తయారవుతాయో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ. రండి తెలుసుకుందాం. గోనె సంచుల్ని జనపనార నుండి తయారు చేస్తారు. ఈ జనపనారేమో మనకు అతి చౌకగా మొక్కల నుండి లభించే ప్రకృతి సిద్ధమైన నార. ఇది జనుము మొక్క నుండి లభిస్తుంది. ప్రత్తి తరువాత ప్రజలు దీన్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. కారణం, ఇది చల్లగా తేలికగా ఉండి రైతులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. జనపనారను రైతులు బంగారు దారం అని పిలుచుకుంటారు. అలాగే జనపనారను వాడుకగా గోణినార అని కూడా పిలుస్తారు. జనపనార పారిశ్రామిక నామం సన్హెంప్. అసలు ఈ జనుము మొక్క అదేనర్రా. ఈ జనపనార మొక్క ఎప్పుడు పుట్టింది అంటే ఇతిమిత్తంగా తెలియదు, కానీ పుట్టింది మాత్రం మలేషియా దేశంలో. కానీ ఎక్కువగా పెంచబడుతూ ఉన్నది మాత్రం మన దేశంలో, బంగ్లాదేశ్లోనూ. జనపనార మన దేశంలో 16వ శతాబ్దం నుండే ఉన్నట్టు గుర్తించినా దీని సాగు మాత్రం విస్తారంగా 19వ శతాబ్దంలో మొదలైంది. భారతదేశం జనపనార ఉత్పత్తిలో మొదటి స్థానంలో, జనపనార ఎగుమతులలో 2వ స్థానంలో ఉంది. అది ఎంతో గర్వించదగ్గ విషయమే. కాకపోతే ఆ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయటంలో మాత్రం 2వ స్థానంలో ఉంది. ఇదిగో ఇదే జనుము మొక్క. సన్నగా పొడవుగా ఉంది కదా. ఇది దాదాపు 10 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. జనుములో ముఖ్యంగా 2 రకాలున్నాయి. ఒకటి కార్కోరస్ క్యాప్సులారిస్. దీన్ని తెలుపు జనపనార అంటాం. రెండవ రకం కార్కోరస్ వొలిటోరియస్. దీని నార ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటుంది. కొంచెం తక్కువ నాణ్యత కలిగి ఉంటుంది. జనపనార ఎక్కువగా ఉష్ణమండల నల్లరేగడి నేలలో పండుతుంది. ఈ పంటకు నీరు ఎక్కువగా అందితే ఇంకా బాగా పండుతుంది. ఇది 120 నుండి 150 రోజుల్లో, అంటే 4 లేదా 5 నెలల్లో చేతికొచ్చే పంట అన్నమాట. మీరు పత్తి నుండి దారం వేరు చేయడాన్ని ఎప్పుడైనా చూసారా? తెలుసు కదా. అలాగే జనపనార మొక్క నుండి నారను తీస్తారనుకుంటున్నారు కదూ. కానే కాదు. ఎందుకంటే జనుము నుండి నారను వేరు చేయడానికి రైతులు 2 పనులు చేస్తారు. ఒకటి రెట్టింగ్, అంటే నానబెట్టడం అన్నమాట. ఇక రెండవది స్ట్రిప్పింగ్, అంటే నార తీయటం. రెట్టింగ్లో ముందుగా రైతులు జనపనార మొక్కల్ని కాండం చివర వరకు కోస్తారు. అలా కోసిన వాటిని తీసుకుని కట్టలు కడతారు. ఆ కట్టల్ని 2 నుండి 4 రోజుల వరకు ఎండబెడతారు. దాంతో వాటికున్న ఆకులు, పువ్వులు అన్నీ రాలిపోతాయి. అప్పుడు ఆ కట్టల్ని నీళ్లల్లో నానబెడతారు. దాంతో నారను కాండానికి అతికించి ఉంచే పెక్టిన్, బంక, ఇతర పదార్థాలు నీళ్లలో కరుగుతాయి. అప్పుడు కాండం నుండి నార వదులైపోతుంది. ఈ మొత్తం పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? దాదాపు 20 నుండి 25 రోజులు పడుతుంది. ఆ తర్వాత స్ట్రిప్పింగ్, అంటే నారను తీస్తారన్నమాట. దీనిలో నానిన కట్టలను తీసి చిన్న చిన్న కట్టలుగా కట్టి వాటిపైన దుడ్డుకర్రతో కొడతారు. దాంతో కాండం నుండి నార మొత్తం ఊడి వస్తుంది. అలా వచ్చిన నారను శుభ్రమైన నీటితో కడిగి ఎండలో బాగా ఎండబెడతారు.
అలా ఎండిన నారను చిక్కుపడకుండా చుట్టలుగా చుట్టి అమ్మటానికి తయారు చేస్తారు. మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలోకి ప్రవేశించింది. ఆ కంపెనీ రాకతో జనపనార వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. కారణం, అప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం కాబట్టి ఇసుక సంచులకు, సైన్యావసరాలకు జనపనార దుస్తుల అవసరం పెరిగింది. అందుకోసం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దేశం నుండి జనపనార శాంపుల్స్ను బ్రిటన్కు పంపించి అక్కడ వ్యాపార ఉపయోగానికి పనికొచ్చేటట్లుగా శుభ్రం చేయించేవాళ్ళు. స్వాతంత్ర్యం లభించిన తర్వాత మనం సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధిని సాధించాం. దాంతో ఈ యంత్రాల సహాయంతో మన దేశంలో రెట్టింగ్, స్ట్రిప్పింగ్ చేసుకోవటం మొదలుపెట్టాం. దానికోసం జౌళి మిల్లులు ఏర్పాటు చేయవలసిన అవసరం వచ్చింది. మన దేశంలో మొత్తం 78 జౌళి మిల్లులున్నాయి. వాటిలో 61 పశ్చిమ బెంగాల్లో, 3 బీహార్లో, 3 ఉత్తరప్రదేశ్లో, 7 ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అస్సాం, త్రిపురలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. అసలు మన దేశంలో మొట్టమొదటి జనపనార మిల్లుని ఎక్కడ స్థాపించారో తెలుసా మీకు? మన దేశంలో మొట్టమొదటి జనపనార మిల్లుని 1859వ సంవత్సరంలో బెంగాల్లోని రిస్రా వద్ద స్థాపించారు. తూర్పు భారతదేశంలో జనపనార అనేది ఒక ప్రధాన వాణిజ్య పంట. అయితే ప్రాచీన కాలం నుండి కూడా బెంగాల్ జనపనారకు బాగా ప్రసిద్ధి చెందింది. దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? అక్కడ ముడి జనుము ఎక్కువగా దొరకడమే. అంతేకాదు, స్కాట్లాండ్ పెట్టుబడిదారులు ఈ మిల్లుల్ని నడపడానికి ఎంతో ఉత్సాహంతో ముందుకు రావటం, ఇవే కాక అతి తక్కువ డబ్బులకే కూలీలు దొరకడం, ఇవన్నీ కూడా కారణాలు. అయితే ఈ జనపనారతో ఒక్క గోనె సంచులే తయారు చేస్తారు అనుకుంటున్నారా? కాదు, ఇంకా ఎన్నో వస్తువుల్ని తయారు చేయవచ్చు. హ్యాండ్ బ్యాగులు, మేజోళ్లు తయారు చేయటానికి ఉపయోగించే పదార్థాలన్నింటికంటే అతి చౌకైనది, ఎక్కువగా వాడేది జనపనారనే. అంటే ఈ బంగారు నారతో అన్నమాట. ఇంకా బంతులు, రగ్గులు, సూట్ కేసులు కూడా తయారు చేస్తారు. అంతేకాదు, ఈ నారతో మందంగా ఉండే బట్టను తయారు చేసి దానితో తెరలు, చాపలు, కంబళ్ళు, బుట్టలు, గోనె సంచులు, తివాచీలు లాంటి గృహోపకరణాలు ఎన్నింటినో తయారు చేస్తారు. ఇంకా ఈ నారతో పురికొసలను తయారు చేస్తున్నారు. ఈ నారను తాళ్లుగా పేని మోకులు తయారు చేస్తారు. జిగురుతో వీటిని కలిపి హార్డ్ బోర్డులుగా కూడా తయారు చేస్తారు. జనపనారను ఇళ్ల పైకప్పుల తయారీకి వాడుతూ ఉంటారు. ఆఫ్రికా లాంటి దేశాలలోని ప్రజలు జనపనార ఆకులను ఆహారంలో ఆకుకూరలుగా కూడా వాడుకుంటూ ఉంటారు. జనపనార ఆకుల్లో ఇనుము, కాల్షియం, విటమిన్ ఏ మరియు విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. జనుము పశువులకు కూడా ఎంతో బలవర్ధకమైన ఆహారం. ఈ పశుగ్రాసాన్ని పశువులు ఎంతో ఇష్టంగా తింటాయి. అలాగే ఈ జనుము పొలాలకి కూడా మంచి ఎరువుగా పనికొస్తుంది. జనపనార మొక్కల్ని కొంత ఎత్తు వచ్చే వరకు పెంచి ఆ తర్వాత ఆ మొక్కల్ని అదే పొలంలో దున్నేస్తారు. దీంతో ఆ మొక్కలన్నీ కూడా నేలలో బాగా కలిసిపోయి పొలం అంతా కూడా మంచి సారవంతమవుతుంది. ఎండిన జనుము వంట చెరుకుగా కూడా పనికొస్తుంది. దీని బొగ్గును గన్ పౌడర్ తయారీలో వాడతారు. ఇక జనపనార పరిశ్రమ గురించి చెప్పుకుంటే ఇది మనకు ఎంతో విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతోంది. అంతేకాకుండా ఎన్నో లక్షల మందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. అందుకే మన ప్రభుత్వం వారు కలకత్తాలో జనుము అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి జనపనార పరిశ్రమను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అలాగే జనుము మీద పరిశోధనలు చేయించి మేలైన వంగడాల తయారీకి కృషి చేస్తున్నారు. ఇంకా ప్రత్యేక జనుము అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు చేసి రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నారు. అలాగే రెట్టింగ్ మరియు స్ట్రిప్పింగ్ చేయడానికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు గ్రామాలలో ఔత్సాహికులైన మహిళలకు
జనపనారతో ఏ ఏ వస్తువుల్ని తయారు చేయవచ్చు అన్న దానిపై శిక్షణ ఇస్తున్నారు. దానివల్ల గ్రామాలలో జనపనారతో వస్తువుల తయారీ అనేది ఒక కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందడానికి వీలైంది. దీనిలో భాగంగా ఆ మహిళలు తయారు చేసిన వస్తువులతో ప్రదర్శనశాలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఇంకా ఆ వస్తువులను విదేశాలకు సైతం ఎగుమతి చేసి అక్కడ కూడా అమ్మిస్తున్నారు. ఇలా జనపనార పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి నిజంగా శ్లాఘనీయం. అయితే ఇప్పుడు ఆ గోనె సంచుల వాడకమే కరువైపోయింది. కారణం అతి చౌకగా ఎక్కువగా అందుబాటులోకి వచ్చిన ప్లాస్టిక్ సంచులే కారణం. కానీ ఈ ప్లాస్టిక్ సంచుల్లో ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పాడయ్యే అవకాశం ఉంది. ప్లాస్టిక్ సంచులు నేలలో కలిసిపోవటానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది. అంతేకాక వీటిలోని రసాయనాలు పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తాయి. కానీ అదే మన జనపనారైతేనో జీవ సంబంధమైంది, అంటే మొక్కల నుండి వచ్చేది కాబట్టి అతి తేలికగా నేలలో కలిసిపోతుంది. నేలకు మంచి ఎరువుగా పనికొస్తుంది. ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశాలను మరోసారి తెలుసుకుందామా? జనపనార జనుము మొక్క నుండి లభిస్తుంది. రైతులు జనపనారను బంగారు దారం అని, గోణినార అని పిలుస్తారు. జనపనార పారిశ్రామిక నామం సన్హెమ్. జనుములో ముఖ్యంగా కార్కోరస్ క్యాప్సులారిస్, కార్కోరస్ వొలిటోరియస్ అనే 2 రకాలున్నాయి. జనుము ఉష్ణమండల నల్లరేగడి నేలలో ఎక్కువగా పండుతుంది. జనుము నుండి నారను రెట్టింగ్ అంటే నానబెట్టడం, స్ట్రిప్పింగ్ అంటే నార తీయటం అనే 2 పద్ధతుల ద్వారా రైతులు నారను తీస్తారు. మన దేశంలో మొత్తం 78 జౌళి మిల్లులున్నాయి. జనపనార పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. మనమంతా ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించి జనపనార సంచుల్ని వాడటం వల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది. అలా పర్యావరణానికి, తద్వారా మనకు ఎంతో ఉపయోగపడుతుందే కానీ ఎలాంటి నష్టాన్ని మాత్రం కలిగించదు. అందుకే మనమంతా పర్యావరణానికి కీడు చేస్తూ మన మనుగడకే ముప్పు తెస్తున్న ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించాలి. వాటి స్థానంలో జనపనారతో తయారైన వస్తువుల్ని, సంచుల్ని వాడాలి. అప్పుడే పర్యావరణం పరిరక్షించబడుతుంది. మనం కూడా మన మనుగడను చక్కగా సాగించగలుగుతాం.